కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో అలల ఉధృతి పెరిగింది. రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కెరటాలు బీచ్ రోడ్డును తాకడంతో పూర్తిగా ధ్వంసమైంది. దీంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. వాహనాలు రాకుండా బారిగేడ్లు ఏర్పాటు చేశారు. అలల తాకిడికి ఇల్లు, బీచ్ రోడ్డు ధ్వంసమయ్యాయి. ఎంపీ యూపీ స్కూల్లోకి సముద్రపు నీరు చేరింది. బీచ్ రోడ్డుకు చేరుకుని అక్కడ పరిస్థితిని మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. ఎగిసిపడుతున్న అలల తాకిడికి తడిచి ముద్దయ్యారు. సముద్రం పోటీ మీద ఉందని మత్స్యకారులు అంటున్నారు. అప్రమత్తమైన అధికారులు ముందస్తు సహాయక చర్యలలో భాగంగా ఫెయిర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. ఉంది అంటే కొంత డెవలప్మెంట్ హార్బర్ లోపలికి వెళ్ళడంతో ఆ ప్రెజర్ ఇటు వచ్చి సుబ్బంపేటను కొడుతుంది. అంటే ఎక్కడో చోట ఈ ప్రెజర్ కొడుతుంది సముద్రం. అది మనం ఆపి పరిస్థితి కాదు. దీనికి 14-19 మనం ఏం చేసామంటే ఈ బౌల్ట్స్ అన్ని కూడా అక్కడ లైట్ హౌస్ దగ్గర నుంచి అటు కోనపేట వరకు. కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో అలలు ఎగిరిపడుతున్నాయి. దీంతో అక్కడ అలల ఉధృతికి అక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అయితే దీనిపై వర్మ పర్యవేక్షణ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఏదైతే కాకినాడ సముద్ర తీరం అయితే 2 రోజుల నుంచి అల్లకల్లోలంగా అయితే మారిన పరిస్థితి ఉంది. కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించిన ఉప్పాడ సముద్ర తీరంలో అలలైతే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న పరిస్థితి ఉంది. రోడ్డుపై కూడా ఉవ్వెత్తున అలలైతే ఎగసిపడుతూ వాటర్ అయితే కనుక రోడ్డు మీద కట్టదే చేరుతుంది. అదేవిధంగా ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్లు అయితే కనుక రాకపోకలను అయితే పోలీసులు నిలుపుదల చేశారు. అదేవిధంగా ఈ అలల తాకిడికి అయితే కనుక అటుపక్క ఉప్పాడ కొత్తపల్లి ఒక 2-3 గ్రామాలకు సంబంధించిన ఇల్లు అయితే ఆ నీట మునిగాయి. ఆ బీచ్ రోడ్డు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూస్తే ఉప్పాడ కొత్తపల్లికి సంబంధించిన యూపీ స్కూల్లోకి అయితే కనుక సముద్రపు నీరు కూడా చేరిన పరిస్థితి ఉంది. అలాగే బీచ్ రోడ్డు పరిశీలించడానికి వెళ్ళిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ కూడా ఈ అలల తాకిడికి పూర్తిగా తడిచి ముద్దైన పరిస్థితి ఉంది. అంటే ఆ ఉవ్వెత్తున ఈ అలలైతే ఎగిసి పడడంతో అక్కడ కొంచెం ఆందోళనకరంగా అయితే పరిస్థితి మారింది. సముద్ర పోటు కారణంగా ఈ అలలు అయితే ఎగసిపడుతున్నాయని చెప్పేసి అయితే మత్స్యకారులు అయితే చెప్తున్నారు. దీంతో ఈ జిల్లా యంత్రాంగం అయితే ఇప్పటికే అప్రమత్తమైంది. ముందస్తు సహాయ చర్యల్లో భాగంగా ఫైర్ ఇంజిన్లు కూడా రప్పించిన పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతి అంటే వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్న సందర్భంలో అయితే కనుక అలలు ఉవ్వెత్తున ఎగసిపడడం, అలాగే బీచ్ రోడ్డుకి సంబంధించి కూడా ఆ కోతకు గురవడం ఇది నిత్య కృత్యంగానే మారింది. అయితే అధికారులు కూడా ఇటు బీచ్ రోడ్డుకి సంబంధించిన రక్షణ చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రతి ఏటా కూడా ఈ అలల తాకిడికి కారణంగా ఇటు రోడ్డు ధ్వంసం, అలాగే రాకపోకలను అయితే నిత్యం స్పందింపజేస్తూ సహాయ చర్యలు అయితే కనుక అధికారులు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.